హస్త నిక్షేపణ అనేది లేకుండా ఈ 2-3 రోజుల నుంచి ప్రసంగాలు చేస్తున్నారు. ఆ పునాది గురించి వింటూ ఉన్నాను. చాలా మంది ఆ హస్త నిక్షేపణ అనే పునాది లేకుండానే సేవ ప్రారంభించి సంఘాలు కడుతూ ఉన్నారు. ఇప్పుడు అక్రమము చేయవారులారా నా హస్త నుండి తొలగిపోండి అన్నాడు కదండి యేసు ప్రభు వారు. ఆ గుంపులో వీళ్ళు కూడా ఉంటారా? వాళ్ళు వాక్యము తెలియక అలాగూ చేస్తే కనికరం పొందుతారేమో కానీ తెలిసి కూడా అలా చేస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా అబద్ధ క్రీస్తు సంఘంలో చేరిపోతారు. సత్యమును నమ్మక చెప్తున్నా కూడా చెప్పినా వినకపోతే చాలా డేంజర్ అది. అవునవును. ఆల్రెడీ ఇప్పుడు కట్టేసాం కదా సంఘాలు, కాబట్టి ఇప్పుడు వెళ్ళి తీసుకుంటే బాగోదన్న. ఎందుకు బాగోదండి, ఎందుకు బాగోదు? ఎన్నో సంవత్సరాలు సంఘాలు నడిపించిన వాళ్ళు కూడా నేను పొందిన బాప్తిస్మం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ వచ్చి బాప్తిస్మాలు పొందారు. బాగోదేమిటండి, మొహమాట పడితే ఇలా ఆత్మీయ జీవితంలో. మీరు ఊలపల్లి ప్రసంగాలు విన్నారా? ఊలపల్లిలో నిన్న మొన్న నేను చేసిన ప్రసంగాల్లో హస్త నిక్షేపణ గురించి చెప్పాను, విన్నారా? పద్ధతుల గురించి వింటున్నానండి. అవి విన్నారా? నిన్న మొన్న చేసిన ప్రసంగాలు ఈస్ట్ గోదావరిలో. విన్నానండి, విన్నాను. సరే, మంచిది. నా పుస్తకాలు చదివారా మీరు? తీసుకున్నాండి, చదువుతున్నాండి. చదవండి. సింహనాదం అనే గ్రంథంలో, ఆ దీపస్తంభము అనే గ్రంథంలో ఈ విషయాలన్నీ మీకు స్పష్టమవుతాయి. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్, మీరు ఒకవేళ అవి చూడకపోతే మీకు ఈ కామెంట్ సెక్షన్లో లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము, మీరు ఒకసారి చూడండి. దైవజనులు నిన్న మొన్న చేసిన ప్రసంగాలు మీరు చూడండి. ఈ గ్రంథాలు తప్పకుండా మీరు చదవండి బ్రదర్. ఇంకా మిగతా వాళ్ళు కూడా మీరు ఒకసారి అమెజాన్లో మీకు ఇవి అవైలబుల్గా ఉన్నాయి, సాఫ్ట్ కాపీలోను హార్డ్ కాపీ. రైట్ బ్రదర్, రైట్.